రైతు సోదరులకు నమస్కారం. ఇలా 26వ తారీఖు 2వ నెల 2026 రోజున మన సఫల్ సీడ్స్ ఎస్ఆర్ఎం సార్ మార్కెండ్యులు గారు అయితే మా తోటకైతే చూడడానికి వచ్చారండి. ఇది సఫల్ చందన 007 అనే వెరైటీకి అయితే చూడడానికి వచ్చారు. సార్ నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు ఇవాళ 26వ తారీఖు 2వ నెల కదా సార్? అవునండి. ఇది ఎవరి తోట సార్? ఆయన పేరు యువరాజ్. యువరాజ్. ఓకే, ఏ ఊరు సార్ ఇది? దేశాయి తండ. దేశాతండ మరిపడ. మరిపేట. ఓకే సార్, ఇప్పుడు సఫల్ చందన 007 చూశారు కదా, క్రాప్ గురించి ఈ తోట గురించి చెప్పండి సార్ మీ మాటలో. తోట మంచి హైట్ ఉంది, ఉమ్, వెరైటీ బాగుంది. చిక్కటి కాపు కింద ఉమ్, నుండి పై దాకా ఉమ్, చిక్కటి కాపు ఉంది. ఉమ్, ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఒకటే సైజు. ఉమ్, కాయ మొత్తం కూడా మంచి తెగులు కూడా ఏం లేవు. చెట్టు బాగా హైట్ పెరిగింది, తెగులు లేకుండా. ఉమ్, తెగులు కూడా సమర్థవంతంగా తట్టుకుంది. ఉమ్, గింజ శాతం కూడా బాగుంది కాయలో. ఉమ్, కాయ పొడుగు కూడా మంచిగా ఉంది. ఫస్ట్ నుండి లాస్ట్ దాకా ఇదే మెయింటెనెన్స్ అవుతుంది. ఉమ్. ఉమ్. ఓకే సార్, అంటే ఇప్పుడు మామూలుగా హైట్ ఎంత ఉంది సార్ ఇది? హైట్ వచ్చేకి దగ్గర దగ్గర 4.5 4.5. 4 నుండి 4.5 దాకా ఉంటుంది. ఓకే సార్, ఆ. ఇప్పుడు సుమారుగా మీరు చూశారు కదా సార్, ఇప్పుడు ఫ్రూట్స్ కలర్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా? ఫ్రూట్ కలర్ వచ్చేకి డార్క్ గ్రీనే, ఇబ్బంది ఏం లేదు. ఉమ్, బాగా పండిన తర్వాత మంచి రెడ్ కలర్ లో వస్తుంది. ఉమ్. ఉమ్. గింజ శాతం? గింజ శాతం ఫుల్ గింజలు ఉన్నాయి. ఉమ్. ఉమ్. ఇప్పుడు సుమారుగా ఇది 2 ఎకరాల తోటలో ఎకరం బిస్మా 36, ఎకరం చందన 007 ఉమ్. సుమారుగా ఎకరానికి ఎన్ని క్వింటాలు వస్తుంది? 40 అబోవ్ వస్తుందండి. 40 అబో. యా. గన్ షాటా సార్? గన్ షాట్. మీతోని 8 మంది అన్నారు సార్. అలా వచ్చిన వాళ్ళు రైతులు, మీరు ఇప్పుడు మీ మన సఫర్ సీడ్స్ గురించి మీరు మాట్లాడతారు కానీ నేరుగా రైతులు వచ్చి అయితే 40 అబో వస్తుందని అన్నారు, కానీ నేను నమ్మలేదు. మీరు కూడా అలాగే అంటారు. ఏ విధంగా అంటారు 45? అంటే కింద నుండి పెద్దగా ఇవ్వండి, చూస్తే జస్ట్ కాయలు ఉన్నాయి దీని మొత్తం. ఓకేనా? ఇప్పుడు ఇంకా కాయ పడుతుంది. ఆల్రెడీ ఇగో పచ్చికాయ ఉంది, అది పోతుంది. ఇగో పిండి సాగాల్సింది ఉంది ఇంకా. ఓకే, పచ్చికాయలు అయితే బాగుంది కదా, ఇంకా పండు పండలేదు.